బీఆర్ఎస్ను ఓడించాం, ఇక మిగిలింది బీజేపీ వంతు, తెలంగాణ ప్రజలకు సిపాయిలా పనిచేస్తా అని చెప్పేసి రేవంత్ రెడ్డి తుక్కుగూడ సభలో చెప్పడం జరిగింది. అదేవిధంగా కేసీఆర్ పైన కూడా సీఎం రేవంత్ రెడ్డి ఫైర్ అవ్వడం జరిగింది. గత కొంతకాలంగా కేసీఆర్కి సీఎం రేవంత్ రెడ్డికి మధ్య మాటల యుద్ధం జరుగుతూనే వస్తుంది. అదే క్రమంలో తుక్కుగూడ భారీ బహిరంగ సభ నుంచి కేసీఆర్ పైన తను చేసిన వ్యాఖ్యలపైన సీఎం రేవంత్ రెడ్డి ఫైర్ అవ్వడం జరిగింది. చర్లపల్లి జైల్లో చిప్పకూడు తినిపిస్తా బిడ్డ, అడ్డగోలుగా మాట్లాడితే అంగీలా ఊడబీక్తాం, సైలెంట్గా ఉండేందుకు నేను జానారెడ్డిని కాదు రేవంత్ రెడ్డిని, కాలు విరిగి కట్టె పట్టుకున్నావని మర్యాదగా ఉన్నావు. నువ్వు అనుకుంటున్నావేమో కాలు విరిగిందని లేదా కట్టె పట్టుకొని నడుస్తున్నావని. కూతురు జైల్లోకి పోయింది, బీఆర్ఎస్ పార్టీ అధికారం కోల్పోయింది. కొంతకాలం మేము సమన్వయంతో పాటించాం, కష్టం వచ్చినప్పుడు మానవత్వంతో మర్యాదగా వ్యవహరించావు. ఏది పడితే అది మాట్లాడితే చూస్తూ ఊరుకోవడానికి నేను పెద్దలు జానారెడ్డి లాంటి వాడిని కాదు, రేవంత్ రెడ్డిని. అంగీలాగు ఊడబీకి నువ్వు మాట్లాడేలా లఫంగి మాటలకు చర్లపల్లి జైల్లో చిప్పకూడు తినిపిస్తా బిడ్డ అని చెప్పేసి రేవంత్ రెడ్డి కేసీఆర్ను హెచ్చరించడం జరిగింది. నువ్వు ఏది పడితే అది మాట్లాడితే నేను ఊరుకోవడానికి పెద్దలు జానారెడ్డిని కాదు, ఇక్కడ ఉన్నది రేవంత్ రెడ్డి, అది గుర్తు పెట్టుకో కేసీఆర్. ఇంకొకసారి కనుక నువ్వు మాటలు జారావంటే నిన్ను తీసుకెళ్లి చర్లపల్లి జైల్లో పడేసి చిప్పకూడు తినిపిస్తా అని చెప్పేసి ఘాటుగానే స్పందించారు సీఎం రేవంత్ రెడ్డి. అంతేకాకుండా కాలు విరిగింది, కట్టె పట్టుకున్నావు, రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ అధికారం కోల్పోయింది అని చెప్పేసి నువ్వు చాలా కష్టంలో ఉన్నావు అని చెప్పేసి మానవత్వంతో ఆలోచిస్తున్నాను. నేను కనుక మానవత్వాన్ని వదిలేసి అధికారం నా చేతిలో ఉంది కదా అని చెప్పేసి నేను మీకులా దుర్వినియోగం చేసుకోను. నేను కనుక మానవత్వాన్ని మాటని పక్కన పెడితే నువ్వు వెళ్ళి చర్లపల్లి జైల్లో చిప్పకూడు తింటావు, ఇది గుర్తుంచుకో బిడ్డ అని చెప్పేసి ఘాటుగానే విమర్శించారు సీఎం రేవంత్ రెడ్డి. అంతేకాకుండా మీరు తలుచుకుంటే నీ అంగీ లాగు కూడా ఊడపీకుతామని చెప్పేసి గట్టిగానే స్పందించారు సీఎం రేవంత్ రెడ్డి తుక్కుగూడ సభ నుంచి.